ముందుగా ఈ అవకాశం ఇచ్చిన దేవాలయానికి నా వందనాలు తెలియజేస్తున్నాను. మరి స్టేజ్ మీద కూర్చున్న దైవజనులకి, అలాగే మా ఆహ్వానం అందించి వచ్చిన బంధుమిత్రులకి, దైవజనులకి మా యొక్క కలవరి కృపా టెంపుల్ సంఘాసం నుంచి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. మరి మా సాక్ష్యం ఏంటంటే, ఈ మందిర నిర్మాణంలో చాలా ప్రయత్నం, ప్రతి పాస్టర్ తెలుసు మరి మందిర నిర్మాణం ఎంత ప్రయాసంతో కూడిందో, అలాగే మరి మా మందిర నిర్మాణం చాలా ప్రయాసంతో కూడింది. మరి మొదటగా మేము ప్రార్థన అవతల హైవేకి అవతల సైడ్ స్టార్ట్ చేసినప్పుడు మరి మాకంటూ మందిరం అనేది లేదు. ఒక రేకుల షెడ్లో మందిరాన్ని అక్కడ బాడీకి తీసుకుని అలా జరిగిస్తా ఉన్నాం. మరి అనేక దినాలు మేము ప్రార్థిస్తుండగా మరి దేవుడు మా పట్ల కృపను చూపించి మరి మాకంటూ వస్తారా మాకంటే ఒక స్థలం తెచ్చేసాడు ఆయన. నా దేవుడు అంతా గొప్ప కార్యం చేశాడు. అప్పటికీ ఈ స్థలంలో కానీ మరి ఇదంతా చెరువుగా ఉండేది. అనేకులు ఎందుకు స్థలం తీసుకున్నాను అనేక మాట్లాడినారు. మేమైతే మరి నేను దిగే గుంటలోనే దేవుడు మమ్మల్ని పైకి లేవనెత్తడం మేము నమ్మి ఆయన గొప్ప కార్యం మా పట్ల చేస్తాడు. మేమైతే ఇదే స్థలం మీద మరి ప్రార్థన చేస్తున్నాం. దేవుడు మా పట్ల ఒక గొప్ప కార్యం చేయాలని ఈ ప్రాంతం అంతా ఒక మందిరాన్ని కట్టించి ఆయన మహిమని ఈ ప్రాంతం అంతా మేము విస్తరింపజేయాలని మరి ప్రార్థిస్తుండగా అనేక దినాలు ప్రార్థిస్తుండగా మరి దేవుడు తన హృదయ కుమారుల ద్వారా కొంతమంది ప్రేరేపించి మరి దానికి కావాల్సిన పునాది చేయడానికి దేవుడు కృప చూపించాడు. మరి వారు ఇచ్చిన ప్రతి ఒక్కరు మనం పేరు గురించి చెప్పలేం కాబట్టి అందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. అలాగే మరి కొన్ని దినాలు పిల్లలు చేసిన తర్వాత పిల్లలు చేసి పునాది దాకేసిన తర్వాత వర్క్ ఆగిపోయింది. మరి డబ్బు లేక వర్క్ ఆగిపోయింది. మరలా ప్రార్థించాం దేవుని. మరి అనేక దినాలు మరి మాతో పాటు సంఘకాపురంతో ప్రయాసపడుతూ ఆయన ఒక పక్క మందిర నిర్మాణం ఆయన ప్రయాసపడుతూ అనేక మంది నశించి ఆత్మల నుంచి రక్షించడానికి దేవుని పరిచయాలను ఎంతో వాడబడుతూ అనేక దినాలు మరి మందిర నిర్మాణం కోసం మాతో పాటు సంఘస్థులు ప్రతి కుటుంబం కానీ మరి ఆయన వ్యక్తిగత ప్రార్థనలు కానీ మరి ప్రార్థిస్తున్న దేవుడు మరలా ఆయన కృపను మా మీద విస్తారంగా చూపించడం వల్ల మరలా ఈ మందిర నిర్మాణం స్టార్ట్ అయ్యి లెంటిన్స్ దాకా జరిగింది. మరలా అయిపోయింది కొన్ని దినాలు. మరి మరలా అయిపోయింది. మేము అప్పుడు మరి మా పాశ్రమ గారు మరి దేవుని ప్రేరేపణ ద్వారా యవనస్తులందరూ ఉపవాసం ఉండి 3 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి దేవుడు మన పట్ల గొప్ప కార్యం చేస్తారని మరి ఆమె విశ్వసించి మరి యవనస్తులందరూ చెప్పింది. యవనస్తులు కానీ ఈ విషయంలో మరి ఆయన వెనకాడకుండా మరి పాశ్రమ ఆమె గౌరవించి దేవుని పని విషయంలో మరి వాళ్ళకన్నా ప్రతి పనిని పక్కన పెట్టి వాళ్ళ ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కానీ అన్నింటిని పక్కన పెట్టి దేవుని మందిర నిర్మాణం జరగాలని మరి అందరూ మందిర నిర్మాణం కోసం ఉపవాసం ఉండడానికి సహాయం చేశారు. మరి దాన్ని బట్టి మేము అందరం తెలియజేస్తున్నాం. మరి అందరూ మేము ప్రార్థించగా దేవుడు ఊహించిన రీతిగా అయితే లెంటిన్స్ దాకా జరిగిన పని చాలా పిల్లర్స్ పునర్ దాకా జరిగిన పని లేటుగా జరిగింది. అక్కడి నుంచి లెంటిన్స్ దాకా లేటుగా జరిగింది. అయితే ఊహించిన విధంగా లెంటిల్స్ నుంచి ఇప్పుడు ఈ వర్క్ అయిపోవడానికి అంత తొందరగా మేము అసలు లేరని అనుకోలేదు. ఎన్ని సంవత్సరాలు పట్టిందని మేము అనుకుంటా ఉంటే మరి దేవుడు ఆయన అన్నాడు, నా తలంపులు మీ తలంపులు కావాలని అన్నాడు. కాబట్టి ఆయన మరి మేము అనుకుంటే ఎప్పుడైతే ప్రార్థన చేసుకుంటాను జనవరి పంపించాలి లేకపోతే డిసెంబర్ పంపించాలి అనుకుంటా ఉంటుంటే మరి ఆయన అంతా గొప్ప ఆయన ప్రేమను మా పట్ల విస్తారంగా చూపించి ఊహించిన విధంగా అనుకున్న విధంగా మరి మందిరాన్ని ఎంత త్వరగా నిర్మాణం జరిగించి దానికి కావాల్సిన సమస్యలను వాళ్ళు మరి ప్రతి ఒక్క కుటుంబం నుంచి ఆయన సహాయం చేసి ఆయన బట్టి మీకు వందనాలు తెలియజేస్తున్నాను. మరి మేమైతే మరి ఎంతగానో ప్రార్థించాం. మరి అతి ముఖ్యంగా అయితే మనం మా పాస్టర్ గారు సంఘ కాపురి అయితే ఆరోగ్య స్థితి బాగలేకపోయినా అసలు ఒంట్లో జ్వరంతో పడి ఉన్నా కానీ మరి ఆయన మందిర నిర్మాణం ఎంతో ప్రయాసపడుతున్నారు. మందిర నిర్మాణం అలాగే జరగాలని ఆయన 7 దినాలు మరి ఉపవాసం ఉంటే ఆయన ప్రార్థించగా మరి ఆయన మరి ఆయన దాసుడు సేవకుడు ప్రార్థన ఆలకించి దేవుడు మరి మందిర నిర్మాణం కావాల్సిన సమస్యను అనేకుల ద్వారా ఊహించిన విధంగా అనేకుల ద్వారా మరి అయితే దానికి కావాల్సిన సమస్యను ఆయన సమకూర్చారు. ఇప్పటిదాకా అయితే మేము అనుకోలేదు మందిర నిర్మాణం ఈరోజు జరిగిందని. ఇది మా కళ. అందరైతే ఇల్లు కాబట్టి వల్ల నాశ మాకైతే కళ. మాకు ఇంత ఇల్లు కట్టుకునే సంతోషం ఉండదు.
ఈ మందిరం అనేది మన జీవితంలో ఇల్లు ఉన్నా లేకపోతే కానీ మాకంటే ఒక మందిరం ఉండాలని ఆశ. దేవుడు మా ఫ్రెండ్ ఒక గొప్ప కార్యం చేసి ఆయన నెరవేర్చాడు. మళ్ళీ ఇంత గొప్ప అద్భుత కార్యం దేవుడు మా పని చేసినందుకు ఆయన ఏమిచ్చి మేము ఆయన తెలుసుకోవాలి. కానీ ఇక్కడ నశించే ప్రతి ఒక్క ఆత్మని మన సేవకుల ద్వారా మందిరం సంఘ సొందల ద్వారా మరి ప్రయాస కలిగి ప్రార్థిస్తూ నశించిన ప్రతి ఆత్మని ఈ మందిరం నడిపిస్తామని మరి మేము నిర్ణయించుకున్నాం. దానికి మీరు అందరూ ప్రార్థన చేయండి. ఈ చిన్న సాక్ష్యం దేవుడు జీవించిన తర్వాత అలాగే వచ్చిన సంకల్పాలందరూ కూడా నా హృదయపూర్వక వందనాలు చేస్తున్నాను. అలాగే సంకల్పాలందరూ కూడా నా హృదయపూర్వక వందనాలు. అలాగే నా సాక్ష్యం ఏంటంటే మేము చాలా కాలం నుంచి చిన్నయ్య కాలంలో ఒక క్రియేటివ్ షెడ్లో మందిరం ప్రారంభించి ఆరాధన జరుపుకుంటూ ఉన్నాం. అలాగే వర్షం వచ్చినా చాలా ఇబ్బందిగా ఉండేది. ఎండలకు కూడా బయట రేపు జనాలు సరిపోక చాలా ఇబ్బందికరంగా బాధతో ఆరాధిస్తూ ఉన్నాం. అలాగే మేము ఒక నిర్ణయం కూర్చోం. మాకు దేవుడు ఒక మందిరానికి స్థలాన్ని ఇచ్చాడు. అలాగే మందిరం కొన్ని లింకులు దాఖలేసి ఆగిపోయింది. కొంచెం పని జరుగుతూ ఆగిపోయింది. ఎలా చేయాలి, ఆర్థిక ప్రాబ్లం, అలాగే ఏం చేయాలి అర్థం కాలేదు. ప్రార్థిస్తూ ఉన్నాం. మా పాస్టర్ గారు ఒక నిర్ణయం తీసుకుంది. యవనస్తులందరూ కలిసి నెలకు ఒక 3 రోజులు ఉపవాసాలు ఉండి ప్రార్థించాం. యవనస్తులందరూ కూడా సహకరించారు. దాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. అలాగే యవనస్తులందరూ కూడా అలాగే సహాయం చేశారు. అలాగే ప్రతి నెల కూడా 3 దినాలు ఉపవాసం నుండి ప్రార్థించాం. దేవుడు మా పట్ల గొప్ప కార్యం చేశాడు. అలాగే చర్చి విషయంలో కూడా ప్రతి ఒక్క యవనస్తులు ప్రతి ఒక్క అవసరం తీర్చారు. అలాగే అనేకుల ద్వారా ఈ మందిరంకు అనేక పాస్టర్స్ ద్వారా కూడా సహాయం చేశారు. అందుబట్టి దేవుని స్తుతిస్తున్నాను. అలాగే మాకు ఒక గొప్ప మందిరం దేవుడు ఇచ్చాడు. అలాగే మాకు ఒక ఆరాధన చేసుకోవడానికి కూడా మంచి అవకాశం ఇచ్చాడు. అదే ఆ రేపు షెడ్లో మేము వాన వచ్చినా కానీ ఎండ వచ్చినా కానీ జనం సరిపోయేది కాదు. దేవుడు మాకు ఈ యొక్క గొప్ప మందిరాన్ని ఇచ్చిన దేవుడికి స్తోత్రాలు చెల్లిస్తూ ఇచ్చిన సాక్ష్యం దేవుడికి సాక్ష్యం. పాస్టర్ అమ్మ గారు కూడా మా అదృష్టం. వాళ్ళు ఎంత ప్రార్థనా పరులు అంటే ఈ స్థలం కొని దీనిలో ఎన్నో ఇబ్బందులు ఇరుకులు వచ్చినా వాళ్ళ దగ్గర ఉన్నాయో లేవో నాకు తెలియదు. కానీ ఒకటే అంటాడు, అన్న అప్పు చేసి నేను కట్టను. దేవుడు ఏ రోజు ఇస్తాడో ఆ రోజే నేను కడతాను. అప్పుడు దాకా నేను మందిరం పని మొదలు పెట్టను అని అన్నాడు. అలాగే స్థలం అన్నాడు. దేవుడు ఎంతో మా పట్ల మా చూపే ప్రేమ వాళ్ళు మాకు ఎంతో ఇచ్చాడు. అందుకని ఆయన స్థలం కొని పిల్లర్స్ వేసి 3 సార్లు పిల్లలు పడిపోయినాయి. 3 సార్లు. కానీ నేనైతే లేను. కానీ దేవుడు అన్న ఒకరోజు అన్నప్పుడు మేము విన్నాం. తర్వాత పిల్లలు మొదలుపెట్టారు. లెంటిల్ వరకు వచ్చినాయి. తర్వాత ఆగిపోయింది 1 ఇయర్. కానీ దేవుడు మీరు మా ప్రార్థన పట్ల సంఘాపురి పాస్టర్ అమ్మ ప్రార్థన పట్ల ఎంతో ఇంతవరకు వచ్చిందంటే దేవుడు చేసిన మేలు. అంతేందుకండి ఇప్పుడు ఈ ఓపెన్ చేయాలా, అసలు భోజనాలకు కూడా ఎలా చేయాలని మేము ఆలోచించాం. అన్నైతే ఇంత అమౌంట్ అవుతుంది, ఏం చేయాలని కూడా అని చెప్పలేదు. కానీ దేవుడు ఇంతమందిని మా సంఘాన్ని నడిపించినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇలాగే మా సంఘాన్ని అభివృద్ధిగా మేము ఒక యవనస్తులుగా కాకుండా ఇంకొకరికి చెప్పే భాగంగా దేవుడు మమ్మల్ని నింపుకోవాలని మేము కోరుతున్నాము. అలాగే ఈ
దేవుడు ఈ సమయంలో నన్ను ఈ మధ్యన నిలబెట్టినందుకు దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాను. ఇదే నా సాక్షి. ముందుగా సమయాన్ని ఇచ్చిన దేవాతి దేవుడికి నా వందనాలు. అలాగే ఇక్కడ కూర్చున్న ప్రతి సేవకులు కూడా నా వందనాలు. అలాగే కూడి వచ్చిన బంధువులకి, మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నా వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాను. నా సాక్ష్యం ఏంటంటే యవనస్తుల గురించి స్త్రీల గురించి నా సాక్ష్యం. ఎందుకు యవనస్తులు స్త్రీలు అని అన్నానంటే, మా ప్రయాసం ఏంటంటే మందిరం గురించి. మాకు మందిరం లేదు, అసలు స్థలమే లేదు అన్నప్పుడు దేవుడు ఒక స్థలాన్ని చూపించాడు. సరే, ఆ స్థలం చూపించినప్పుడు దేవుడు అక్కడ మందిరాన్ని కట్టడానికి కూడా ఆయన కృపణించాడు. అయితే మందిరం పని స్టార్ట్ అయింది, సగం వరకే వచ్చింది. పిల్లర్స్ వేసాము, సగం గోడ వరకు వచ్చింది, ఆగిపోయింది. సరే, ఇంకా పని జరగడం లేదు, ఆగిపోయింది. సరే, ఇంకా పని జరగడం లేదని చెప్పి కుటుంబ ప్రార్థనగా మేము ప్రార్థన చేస్తాము, అయినా పని జరగడం లేదు. అయితే ఇంకా ఏం చేద్దాం అనుకుంటే ఇంకా దైవజనురాలంటే రానికుంటూ చెప్పింది, అమ్మ మన యవనస్తులము స్త్రీలం అందరం కూడి ఉపవాస ప్రార్థన చేద్దాం 3 రోజులు అని చెప్పి, అలాగే అక్క చేద్దామని చెప్పి యవనస్తులం అందరం కూడా అనుకున్నాము. అయితే ఆ ఉపవాస ప్రార్థన కూడా ఇక్కడే చేశాం. ఇక్కడే సగం వరకే గోడలు లేచాయి. అయితే పైన ఒక పట్టా కట్టుకున్నాము, కింద ఒక పట్టా వేసామండి. కింద మొత్తం రాళ్ళు మట్టి, అక్కడే పట్ట వేసుకున్నాము, పైన ఒక పట్ట కట్టుకున్నాం. అంతే. మంచి ఎండలు వేడి గాలి, 3 రోజులు ఉపవాసం ఉండేవాళ్ళు. ఆ పట్టా మీదే మోకాలు వేసి దేవుడికి ప్రార్థన చేసేవాళ్ళు. అనుకున్నాం మేము, అది మా ప్రార్థనలు వ్యర్థం కాదు. మాకు సొంత గృహం కూడా లేదు, మేము కూడా బాగా ఉంటున్నాం. అయితే మాకు మా గృహం గురించి కాదు, అయితే మాకు మందిరం కావాలి, మాకు మందిరం పెట్టి అని చెప్పి అందరం ఇక్కడ మోకలేసి చేతులు పైకి ప్రార్థన చేసేవాళ్ళం. అయితే కొన్ని అంశాలు మేము డైరీలో రాసుకొని ఆ అంశం ప్రకారంగా ప్రార్థన చేస్తూ ఉండేవాళ్ళం. మొట్టమొదటిగా మందిరం గురించి చేసేవాళ్ళం, తర్వాత కుటుంబంలో ప్రతి అవసరం గురించి చేసేవాళ్ళం. ఎందుకంటే మందిరం కట్టాలంటే కుటుంబం బలపడాలి. ఆర్థికంగా కుటుంబం బలపడితేనే కుటుంబం ద్వారా సంఘం కూడా బలపడుతుంది, మందిరం కూడా పూర్తవుతుంది. అయితే మేము ప్రార్థన చేసాం, కుటుంబంలో ప్రతి అవసరం కూడా తీర్చాలి, ఆర్థికంగా బలపడాలి, ఆ తర్వాత మందిరం కట్టబడాలి అని చెప్పి ప్రార్థన చేసేవాళ్ళం. ఇక్కడ అందరూ కూర్చొని ప్రార్థన చేసేవాళ్ళు. ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గర నిల్చొని గోడల మీద చేతులేసి ప్రార్థన చేసేవాళ్ళు. ఒక్కొక్కరు ఇక్కడ అక్కడ ఒకరు, తర్వాత ఇక మధ్యన ఒకరు, ఇలాగా ఒక్కొక్కరు ఒక్కొక్క గోడల మీద చేతులించి ప్రార్థన చేసేవాళ్ళు. ఇలా ప్రార్థన చేసాం. అయ్యో మేము ఎక్కడైతే చేతులించి ప్రార్థన చేస్తున్నామో అక్కడ పని జరగాలని చెప్పి మేము ఎప్పుడైతే అక్కడ చేతులు పెట్టి ప్రార్థన చేసామో నెక్స్ట్ రోజు నుంచి అక్కడ పని స్టార్ట్ అయింది. ఇది కేవలం దేవుడి యొక్క కృప, ప్రార్థన ఉండే శక్తి. ఉపవాసం అంటే అందరూ ఉంటారు ఉపవాసం. కొంతమంది ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇంత సాయంత్రం భోజనం చేస్తారు. అయితే మేము అలా లేవు. 3 రోజులు ఒక మజ్జిగతోనే ఇక్కడే పొద్దున్న 10 గంటలకు వచ్చేవాళ్ళం, సాయంత్రం 4-5 గంటల దాకా ఉండేవాళ్ళం. ఒక వాటర్ క్యాన్ ఒకటి తెచ్చుకునేవాళ్ళం, మజ్జిగ క్యాన్ ఒకటి తెచ్చుకునేవాళ్ళం. అంతే. ఆ 3 రోజుల మజ్జిగతోనే ఉన్నాం. ఆ మజ్జిగతోనే దేవుడిని స్తుతించేవాళ్ళం. అయితే ఎప్పుడైతే ఉపవాస ప్రార్థన నుండి మోకాళ్ళేసి మేము ఎప్పుడైతే ప్రార్థన చేసామో దేవుడు అద్భుతంగా కార్యములు చేశారు. ఎంత కార్యములు చేశాడంటే ఇక్కడ మేము ఆరాధన మోకాళ్ళ మీద ఉండి ఆరాధన జరిపేటప్పుడు దేవుడు అందరి హృదయాల ఉజ్జీవాన్ని లేపాడు. ఎంతగా ఉజ్జీవం లేపాడంటే మేము ఎప్పుడైతే ఆరాధన చేస్తూ ఉంటామో ఒక్కొక్కరికి ఒక్కొక్క దర్శనం ఇచ్చాడు దేవుడు. ఒక్కొక్కరికి ఆ దర్శనం దేవుడు జీవితంలో నెరవేర్చాడు. ఇక్కడ మేము ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు ఒక సిలువను చూపించాడు. దేవుడు ఇక్కడ ఈరోజు మనకు సిలువ కనబడుతుంది. ఆ రోజు అలాగే ప్రార్థన చేసి ఇంకొక దర్శనం, అనేక మంది చర్చిలోకి వస్తున్నారు అన్నట్టు దర్శనం చూపించారు. ఈరోజు మనం చూస్తున్నట్లయితే అనేక మంది మనకు కనబడుతుంది. అలాగే ఒక గొప్ప అద్భుతములు చేశాడు. ఒక్కొక్క కుటుంబంలో ఒక్కొక్క అద్భుతం చేశాడు. మందిరంలో గొప్ప అద్భుతం చేశాడు దేవుడు. ఎంతగా చేశాడు. మేము ప్రార్థన చేసాం అంశంగా, అయ్యా ఇదిగో మా మందిరంలో కట్టబడిన తర్వాత ఇక్కడ CBC జరగాలి, సండే స్కూల్ జరగాలి,
యవనస్తుల కూడికలు జరగాలి, ఆన్లైన్ ప్రేయర్ జరగాలి అని చెప్పి ఎప్పుడైతే ఈ అంశాలన్నీ కూడా చేసి ప్రార్థన చేశామో దేవుడు ఎంత అద్భుతంగా చేశాడంటే మందిరం పూర్తి అవ్వక ముందే ఇక్కడ ఈ పట్ట కట్టుకుని ఆ పట్ట కిందే దేవుడు ప్రతి వారం సండే స్కూల్ చేయడానికి కృపణించాడు. వానలు కూడా ఆగలేదు. ఆ వానలో కూడా వెళ్ళి కొంతమంది పిల్లల్ని తీసుకొచ్చి ఇక్కడ మంచి వాన పడుతున్నా కూడా ఈ మూలను ఒక మూలను కూర్చొని సండే స్కూల్ చేసేవాళ్ళు. తర్వాత సిబిసి కూడా ఇక్కడే ఇక్కడ దాన్ని కూడా దేవుడు కృపణించాడు. ఇక్కడే సిబిసి చేసేవాళ్ళు, ఆ పట్ట కిందే చేసేవాళ్ళు. అవన్నీ కూడా దేవుడు మందిరము చాలా మందికి ఉండి కూడా ఇవన్నీ జరుగుతున్నాయా లేవో తెలియదు, కానీ మేము ప్రార్థించినప్పుడు మందిరము కట్టక మునిపే దేవుడు ఇవన్నీ కూడా చేయడానికి మాకు కృపణించాడు. దేవుడు ఇదంతా కూడా మా గొప్ప అని చెప్పడం లేదు, కానీ మందిరం అవ్వకముందే మేము దేవుని దగ్గర ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు మా ప్రార్థన ఎంతగానో దేవుడు విన్నాడు. ప్రార్థనలో ఉండే శక్తి, ఉపవాస ప్రార్థనలో ఉండే శక్తి. ఈరోజు ఈ మందిరంలో ఇలా మేము ఉన్నాము అంటే అది కేవలం మా యవనస్తులందరూ, అలాగే ఆ సంఘంలో ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఆసముతో ప్రార్థన చేస్తారు. ప్రతి ఒక్కరు కూడా చాలా మంది సొంత గృహాలే బాగా అయినా కూడా అయ్యా మాకు మందిరం కావాలి, వాళ్ళు అడుగు చేయ మా గృహమి అని చెప్పి అడగొచ్చు, కానీ మాకు మందిరమి వాడికి ఒక రూమ్లో ఉంటున్నాం అయ్యా మాకంటూ సొంత మందిరం మాకు కావాలి అని చెప్పి మేము ప్రార్థన చేసేవాళ్ళం. ఆ ప్రార్థనలో దేవుడు స్త్రీల గుడి గురించి ప్రార్థన, ప్రతి గృహంలో స్త్రీల గుడికి తెప్పిస్తున్నాడు దేవుడు. ఆ స్త్రీల గుడిలో మేము ఎన్నిక లేని వాళ్ళు, మాకు అసలు నిలబడేదాన్ని కూడా మాకు అర్హత. అయితే ఆయన కృప మేము ప్రార్థన చేసినప్పుడు ఆయన బలవం మాకు ఇచ్చాడు. అంతగా ఇచ్చాడంటే ఇప్పుడు మేము ప్రతి స్త్రీల గుడికిలో ఒక్కొక్కరు దాన్ని నిలబడి మేము వాక్యం చెప్పగలుగుతున్నాం, ఆరాధించగలుగుతున్నాం, నడిపించగలుగుతున్నాం. ఇవన్నీ కేవలం దేవుని కృప. మేము ప్రార్థన చేసినప్పుడు మా ప్రార్థన ఆయన విని జవాబు ఈ రీతిగా మాకు దయచేశాడు. ప్రతి ఒక్కరు ఉజ్జీవాన్ని లేపాడు, ఆయన కృప వరములు ఇచ్చాడు, ఆయన ఒక శక్తిని ఇచ్చాడు. మేము ఎప్పుడైతే ఇక్కడ వాటిని చేసి ప్రార్థన చేసామో ఆ తర్వాత రోజు పని ప్రారంభమైంది. ఆ తర్వాత నెలలో మేము అక్కడ రేకుల షెడ్లో ఉంటున్నాం, అక్కడ మేము ప్రార్థన చేసాము. ఆ పాత అక్కడ వెళ్ళి ఉపవాసం ప్రార్థన చేస్తుంటారు. అక్కడ కూడా అంతే, ఎండాకాలం ఆ షెడ్డర్ వేసేసి ఆ లోపల ఉడికైనా గాలి లేకపోయినా ఇంకా మళ్ళీ ప్రెగ్నెన్సీ లేడీలు కూడా వాళ్ళైనా అందరం అక్కడే ఉండి ప్రార్థన చేస్తూ ఉండేవాళ్ళం. తర్వాత అక్కడ ప్రార్థన చేసి అక్కడ అయిపోయిన వెంటనే ఇక్కడికి వచ్చి మేము పనిచేసేవాళ్ళం. రాళ్ళు, ఆ సిమెంట్ రాళ్ళు ఎత్తడం, ఇసుక, ఇవన్నీ కూడా మేము పనిచేసేవాళ్ళం. ఇవన్నీ ఎందుకంటే దేవుడి యొక్క కృప శక్తి ఎక్కడ కూడా మమ్మల్ని పడిపోనీయలేదు. ఉపవాసం ప్రార్థన ఉండి కూడా మేము పని చేయడానికి ఆయన శక్తిని ఇచ్చాడు. కొంతమంది ఒకరోజు ఉపవాసం ఉన్న నీరసము అవి ఏమి కూడా దేవుడు మాకు రానిలేదు. ఎంతో శక్తిని ఇచ్చాడు దేవుడు మేము ప్రార్థించడానికి.